పుట్టడమే గోల్డెన్ స్పూన్లో పుట్టిన ఒక అమ్మాయిని ఓ రాకుమార్తెలా బయట ప్రపంచం తెలియకుండా పెంచారు. ఆ అమ్మాయిని బయట వాళ్ళకి ఇస్తే బాగా చూసుకోరేమో అని తన బావకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయి జీవితం రాకుమార్తెలా ఉందా? పార్ట్ 15. రచయిత అంగులూరి అంజనీదేవి గారు. ఇక స్టోరీలోకి వెళితే, విక్రాంత్ హాస్పిటల్ నుంచి బయటికి వస్తుంటే పార్థు కలిశాడు. విక్రాంత్ చేతికి ఉన్న ప్లాస్టర్ చూసి పార్థు కంగారు పడ్డాడు. ఏంటి విక్రాంత్, ఏం జరిగింది? చేతికి ఆ ప్లాస్టర్ ఏంటి అన్నాడు పార్థు. కళ్ళు తిరుగుతుంటే వచ్చాను పార్థు, సెలైన్ పెట్టారు అన్నాడు ప్లాస్టర్ వైపు చూసుకుంటూ విక్రాంత్. సెలైన్ పెట్టారా? అదేంటి ఇక్కడి దాకా వచ్చావు? అమ్మ దగ్గరికి వచ్చాను. మరి కళ్ళు తిరుగుతుంటే అమ్మనో లేదంటే ఎవరినో ఒకరిని తోడు తెచ్చుకోవాలి కదా, ఒక్కడివే వచ్చావు అడిగాడు పార్థు. అసలు ఇదంతా జరగడానికి మా అమ్మ వాళ్ళే కారణం అని పైకి అనలేక మౌనంగా ఉన్నాడు విక్రాంత్. మరిప్పుడు పర్వాలేదా? ఇంజెక్షన్ వేసి సెలైన్ పెట్టారు పార్థు, ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు విక్రాంత్. అయినా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇలా ఒంటరిగా రావాల్సిన అవసరం ఏముంది నీకు? ఇది మీ మామయ్యకు తెలిస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుంది. అయినా నువ్వే ఒక గవర్నమెంట్ ఉద్యోగివి, నీకు కూడా ఇక్కడ చూపించుకోవడం చీప్గా అనిపించలేదా అన్నాడు. హాయిగా కారులో కూర్చొని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన వాడివి ఇదేం పని అన్నట్లుగా చూశాడు పార్థు. ఇందులో చీప్ ఫీల్ అవ్వడానికి ఏముంది పార్థు, నాకు అలాంటివేం ఉండవు. ప్రైవేట్ హాస్పిటల్ అయితే డబ్బులు బాగా గుంజుతారు, ఇక్కడైతే డబ్బులు తీసుకోకుండా ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు నా వెంట తోడుగా ఎవరూ రాలేదన్నది కూడా నాకు లేదు అన్నాడు విక్రాంత్. ఎందుకుంటుంది? ఉండదు. నువ్వు ఆ రోజు ఆహ్లాదకు బాగాలేదంటే వాళ్ళ అమ్మవాళ్ళు వచ్చి చూపించుకుంటారులే అని నిర్లక్ష్యంగా ఆమెను హాస్పిటల్ ఇంట్లోనే వదిలేసి వచ్చావు. ఇప్పుడు నీకు బాగాలేదంటే మాత్రం ఎవరొస్తారు? అందుకే అంటారు, మనం చేసుకున్న పనులే మనకు రివర్స్లో వచ్చి తగులుతాయి అని అన్నాడు పార్థు. హే పార్థు, నువ్వు చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావు. నాకేం రోగం వచ్చి రాలేదు ఇక్కడికి, ఊరికే కళ్ళు తిరుగుతుంటే బీపీ చెక్ చేయించుకుందాం అని వచ్చాను అన్నాడు విక్రాంత్. ఇక్కడ నేనేదో ఫీల్ అవ్వడం కాదు విక్రాంత్, ఫ్రెండ్వి కాబట్టి ఒక చిన్న కన్సర్న్ అని పార్థు అంటుండగానే విక్రాంత్ ముఖం మారిపోయింది. దేనికో కంగారు పడుతూ అటూ ఇటూ చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఉండు అంటూ ఫ్యాన్ జేబులో నుంచి కర్చీఫ్ తీసుకుని ముఖానికి కట్టుకుంటూ గబగబా పక్కకు పరిగెత్తాడు విక్రాంత్. విక్రాంత్ ఎందుకలా పరిగెత్తాడో అర్థం కాక అక్కడే నిలబడ్డాడు పార్థు. 2 నిమిషాలు అయ్యాక విక్రాంత్ హడావిడిగా పార్థు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ వద్దు, నడుస్తూ మాట్లాడుకుందాం పద అంటూ పార్థును తీసుకెళ్లి ఫాస్ట్గా ముందుకు నడిచాడు విక్రాంత్. ఏమైంది విక్రాంత్, సడన్గా పక్కకు వెళ్ళావు అన్నాడు పార్థు. చెప్పడానికి ఏముంది పార్థు, నీకన్నీ తెలుసు కదా. మా వాళ్ళ కోసం నేను చేసిన అప్పులవాడు కనిపించాడు, వాడిని తప్పించుకొని తిరుగుతున్నాను. ఏం చెప్పను నా పరిస్థితి? నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే సర్దరాదు అన్నాడు విక్రాంత్. ఊరుకోరా బాబు, మాటలు సలహాలు అయితే ఇస్తాను కానీ డబ్బులంటే నా వల్ల కాదు అన్నాడు పార్థు. నాకు తెలుసులే పార్థు నీ గురించి అన్నాడు విక్రాంత్ నిష్ఠూరంగా. ఎందుకో అనిపిస్తుంది విక్రాంత్, ఖచ్చితంగా నువ్వు ఆహ్లాదకు చేసిన అన్యాయమే నిన్ను ఈ రూపంలో బాధిస్తుంది అని. ఎప్పుడు చూసినా నా వాళ్ళు అంతా నాదే అనుకున్నావు కానీ ఆహ్లాద కూడా నా మనిషి అన్నది మరిచిపోయావు. కడుపుతో ఉన్న ఆ అమ్మాయిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కరోజన్నా నువ్వేం తింటావు, నీకేం కావాలి అడిగినా పాపాన పోలేదు అనకూడదు కానీ శత్రువును అయినా ఆకలితో ఉంచకూడదు. అందులో నీ వంశానికి వారసుని ఇస్తున్న భార్యను అసలే ఆకలితో ఉంచకూడదు అన్నాడు పార్థు. అనుకున్నా పార్థు, నువ్వు ఇలాంటి మాటలే చెబుతావు అని. కానీ నీకు తెలుసో లేదో, ఏది నేను కావాలని చెయ్యలేదు. ఆహ్లాద తలరాత అలా చేయించింది. అయినా ఆహ్లాదకు ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి, నాకే ఏం లేవు అన్నాడు నవ్వు రాకపోయినా నవ్వి విక్రాంత్. ఇంత జరిగినా నువ్విలా ఎలా మాట్లాడుతున్నావు విక్రాంత్ అన్నాడు పార్థు. మరి ఇంకెలా మాట్లాడమంటావు? ఆహ్లాదనే వాళ్ళ నాన్నకు చెప్పి నాకు డబ్బులు ఇప్పించి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదా? ఎంత హాయిగా ఉండేవాడిని.
అప్పటికి నోరు తెరిచి అడిగాను. ఈసారి ససేమిరా ఇవ్వనంది. అయినా ఆహ్లాద కూడా ఒకప్పటిలా నేనెప్పుడు ఇంటికొస్తానా అని కానీ, తనకి కావలసిన వస్తువులు నన్ను తెమ్మని కానీ అడగడం లేదు. నేనింత సీరియస్గా ఉన్నా నా వైపు ప్రేమగా చూడడం కానీ చెయ్యడం లేదు. అన్నీ మానేసింది. నువ్వేదో ఆవిడ మీద జాలి పడుతున్నావు. సొంత ఫ్రెండ్వి నన్ను వదిలేసి అన్నాడు విక్రాంత్. ఫ్రెండ్వి కాబట్టి ఇన్ని మాటలు చెప్పానురా, లేకపోతే నాకెందుకు, వీడి కర్మ వీడే అనుభవిస్తాడులే అని వదిలేసేవాడిని. ఇప్పటికైనా ఆహ్లాదతో ప్రేమగా ఉండు. నీ చదువు కానీ నీ ఉద్యోగం కానీ నీకు వాళ్ళ ద్వారా వచ్చినవే. కనీసం అదైనా గుర్తుపెట్టుకుని ఒక మంచి భర్తవి అనిపించుకో అన్నాడు పార్థు. నేను అలానే అనుకుని కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేశాను పార్థు. కానీ ప్రతిదానికి నువ్వు ఇలా ఎందుకు ఉంటున్నావు? ఇంతకుముందు ఇలా ఉండేవాడివి కాదు కదా అని ఓవర్ చేస్తుంది. అందుకే తనని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అన్నాడు విక్రాంత్. అవునురా, తప్పు నువ్వు చేసినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు తగ్గి ఉండాలి? కరెక్ట్ పనే చేస్తుంది ఆహ్లాద అన్నాడు పార్థు. సరేలే, నువ్వు ఇలాగే మాట్లాడతావు కానీ నాకు బస్ టైం అవుతుంది. మళ్ళీ ఈ బస్ పోతే చాలా టైం వరకు బస్సులు లేవు అంటూ బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు పార్థు. వీడొకడు నాకే నీతులు చెబుతాడు. నాకు తెలియదా నేనేం చేస్తున్నాను, నాకెందుకిలా అయ్యిందో అని మనసులో అనుకుంటూ బస్ ఎక్కాడు విక్రాంత్. ఇంత జరిగిన విక్రాంత్లో కొంచెం కూడా బాధ కానీ పశ్చాత్తాపం కానీ లేదు. కళ్యాణ మండపం కట్టడం పూర్తయింది. కింద భోజనాలు, పైన పెళ్ళిళ్ళు జరిగేలా మంచి ప్లాన్తో కట్టించారు. ఆ ప్లాన్ కూడా శ్వేత భర్తదే. దాన్ని చూసి రాఘవేంద్ర, సువర్ణ బాగా సంతోషించారు. వాళ్ళకి ఆ టైంలో శ్వేత భర్త ఇస్తున్న ధైర్యం కొండంత. వెంటనే శ్వేత భర్తకి ఫోన్ చేశాడు రాఘవేంద్ర. ఈ కళ్యాణ మండపం కట్టడంలో నా హస్తం కన్నా నీ కాన్సన్ట్రేషన్, నీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది బాబు అన్నాడు రాఘవేంద్ర ఫోన్లో. అయ్యో అదేముంది అంకుల్, మీకు హెల్త్ బాగుండడం పోవడం వల్ల నేను కొంచెం హెల్ప్ చేశాను అంతే అన్నాడు. ఎంతైనా నీది శ్వేతది గొప్ప మనసు బాబు అంటూ తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రాఘవేంద్ర. ఓకే అంకుల్, మీ హెల్త్ జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశాడు శ్వేత భర్త. కళ్యాణ మండపం ముందు ఆహ్లాద పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఎవరు ఏ ఫంక్షన్ జరుపుకోవాలన్నా ఆహ్లాదకు ఫోన్ చేస్తున్నారు. ఆహ్లాద ఆ కళ్యాణ మండపంను చాలా జాగ్రత్తగా సమర్థవంతంగా నడుపుకుంటుంది. ఆహ్లాదకు డెలివరీ డేట్ దగ్గర పడింది. సువర్ణ, రాఘవేంద్ర వచ్చారు. ముందు నుండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా డెలివరీ డేట్ దగ్గర పడేసరికి ఆహ్లాదలో ఏదో తెలియని భయం మొదలైంది. ఏమ్మా ఆహ్లాద, అలా కూర్చున్నావు అడిగింది సువర్ణ. నాకేంటో కంగారుగా ఉందమ్మా. ఎందుకమ్మా, ఏమవుతుంది? ఏంటో కడుపులో అంతా గడబడిగా భయంగా ఉందమ్మా. నొప్పిగా ఏమైనా ఉందా? కొంచెం అలాగే అనిపిస్తుందమ్మా. అయితే ఒక పని చెయ్యి, లేచి వేడివేడి నీళ్ళతో తలారా స్నానం చేద్దువు కానీ రా అంటూ సువర్ణ వెళ్ళి స్టవ్ వెలిగించి నీళ్ళ గిన్నె పెట్టింది. ఆ నీళ్లు బాగా వేడయ్యాక రామ్మ స్నానం చేద్దువు కానీ అంటూ సువర్ణ ఆహ్లాదను పిలిచింది. నాకు అసలే చేత కావట్లేదమ్మా, ఇప్పుడు ఈ స్నానం చెయ్యడం అవసరమా అంది ఆహ్లాద. అలా అనకమ్మా, బాగా వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తే నీకు ఫ్రెష్గా ఉంటుంది. నొప్పులు కూడా బాగా ఎక్కువవుతాయి. ఒకవేళ ఇప్పుడే హాస్పిటల్కి వెళితే 2-3 రోజులు స్నానం చేయడానికి ఉండదు. అందుకే స్నానం చెయ్యి అంటూ ఆహ్లాదను తీసుకెళ్ళి స్నానం చేయించింది సువర్ణ. ఆ తరువాత సోపుని మిక్సీలో వేసి పొడి చేసి దాన్ని నీళ్ళలో కలిపి ఆహ్లాదకు ఇచ్చింది. ఇదెందుకమ్మా అని అడిగింది ఆహ్లాద. ఇది తాగితే నీకు వేడి చేయడం వల్ల వచ్చిన నొప్పులైతే వెంటనే తగ్గుతాయి. కాన్పు నొప్పులు అయితే ఇంకా ఎక్కువ అవుతాయి. దాన్ని బట్టి మనం హాస్పిటల్కి ఫోన్ చేసి వెళ్ళొచ్చు అంది సువర్ణ. ఆహ్లాద ఆ నీళ్లు తాగింది. ఈ లోపల సువర్ణ తన భర్తకు విక్రాంత్కు ఫోన్ చేసింది. వాళ్ళు రాగానే అందరూ కలిసి ఆహ్లాదను హాస్పిటల్కి తీసుకెళ్లారు. సువర్ణ బంధువులకి ఫోన్ చేసి ఫలానా హాస్పిటల్లో ఉన్నాము అని చెప్పింది. ఫోన్ చేయగానే మమత, రమాకాంతం వచ్చారు. వాళ్ళు హాస్పిటల్ ముందు ఆటో దిగుతుంటే నాగేశ్వరి కూడా ఆటో దిగుతూ కనిపించింది. రమాకాంతం నాగేశ్వరి వైపు మామూలుగా చూడలేదు. ఎన్నో తరాల నుండి పగ ఉన్నదానిలా చూసింది.
ఇదేంటమ్మా, చిన్నత్త పాపను తీసుకురాకుండా ఒక్కతే వచ్చింది అంది మమత. అదేమైనా చిన్న పని చేసిందాని? ఆ రోజు ఎంత ఆపినా ఆగకుండా మీ అన్నను కొట్టింది. వాడేమో మా చిన్నత్త నన్ను ఎందుకు కొట్టిందంటే అంటూ మల్లరాయుడు గురించి తెలియని వాళ్ళకి కూడా చెబుతున్నాడు. ఏదో వాడు అడిగినప్పుడే ఆ డబ్బులేదో ఇచ్చి ఉంటే ఇంత జరిగేదా? ఇప్పుడు చూడు, మన పెద్దోడి దెబ్బకు దాని బిడ్డని అది ధైర్యంగా ఎత్తుకోలేకపోతుంది, నలుగురిలోకి తీసుకురాలేకపోతుంది అంది రమాకాంతం. నాగేశ్వరి వస్తుంటే మమత కంగారుగా చూసింది. రమాకాంతం అదేం పట్టించుకోకుండా తన ఎత్తు పల్లేసుకుని కిసుక్కున నవ్వి, ఆ పిల్ల పుట్టడం కూడా భలే పుట్టింది మమత. నేను నీ ఇంటి బొమ్మను కాదు అన్నట్లుగా రింగురింగుల జుట్టేసుకుని తెల్ల బొమ్మలా ఉంది. హుష్, చిన్నత్త దగ్గరకొస్తుంది, వింటుందేమో. ఇక ఆపవే అమ్మా అంది మమత. ఆపుతాలే, దాని పని ఇప్పుడు కాదు, తర్వాత చెబుతా అంటూ ఆపింది రమాకాంతం. నాగేశ్వరి నవ్వుతూ వచ్చి వాళ్ళతో కలిసింది. ముగ్గురు హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి ఆహ్లాదకు నొప్పులు ఎక్కువై బాధపడుతుంటే సువర్ణ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ కనిపించింది. అది చూసి వాళ్ళు కంగారు పడ్డారు. ఏంటక్క, ఏమైంది? ఆహ్లాద బాగానే ఉందిగా అంది నాగేశ్వరి. హా, ఇప్పుడే డెలివరీ కోసం లోపలికి తీసుకెళ్లారు. ఆహ్లాద కళ్ళల్లో చిన్న నలకపడి నీళ్లు వచ్చినా నేను చూడలేను. అలాంటిది బిడ్డ నొప్పులతో గిలగిలలాడుతుంది. ఈ ఆడవాళ్ళకి ఎందుకీ బాధలో అర్థం కాదు అంది సువర్ణ. అయ్యో, ఆహ్లాద నొప్పులు పడుతుంటే నువ్వు బాధపడుతున్నావా? ఇంకా ఏమైందో అని భయపడ్డాం అత్తయ్య అంది మమత. రమాకాంతం వెంటనే, వదిన, ముందు నువ్వెళ్ళి ముఖం కడుక్కునిరా, నేను వేడివేడి టీ తీసుకొచ్చాను, అందరం కలిసి తాగుదాం అంది. సువర్ణ ముఖం కడుక్కోవడానికి వెళ్ళింది. సువర్ణ అలా వెళ్ళగానే, చూశావా వీళ్ళ చిత్రాలు, విచిత్రాలు, అందరూ ఆడవాళ్ళు కనట్లేదా? అక్కడికి ఈమె కూతురేదో దిగి వచ్చినట్లు ఏడుస్తుంది అంది రమాకాంతం మూతి తిప్పుతూ. సరేలే అమ్మా, సువర్ణ అత్త వస్తుంది, ఏం మాట్లాడకమ్మా అంటూ మమత వాళ్ళ అమ్మను మోచేత్తో పొడిచింది. అంతలో ఆహ్లాదకు బాబు పుట్టాడు అని నర్సు బయటకు వచ్చి చెప్పింది. అక్కడే కూర్చుని ఉన్న రాఘవేంద్ర వెంటనే లేచి నిలబడి, పుట్టిన టైం నోట్ చేశారా అన్నాడు. హా, చేశామండి అంటూ నర్సు వెళ్ళింది. కొద్దిసేపయ్యాక ఆహ్లాదను బాబును రూమ్కి షిఫ్ట్ చేశారు. అందరూ లోపలికి వెళ్ళి బాబుని చూశారు. సువర్ణకి, రాఘవేంద్రకి బాబును చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. విక్రాంత్కి బాబుని చేతుల్లోకి తీసుకోవాలనిపించిన వాళ్ళ అమ్మని చూసి భయపడి వెనక్కి తగ్గాడు. రమాకాంతం మౌనంగా చూస్తుంది. నాగేశ్వరి ముందుకున్న జడను వెనక్కి వేసుకుని నవ్వుతూ బాబు వైపు చూసి, బాబు చాలా బాగున్నాడు సువర్ణక్క అంది. లోపల మాత్రం, నాకేంటో వీడు ఆ కార్తికేయలాగే కనిపిస్తున్నాడు. విక్రాంత్కి అంత చురుకైన కళ్ళు, అంత మంచి ముక్కు ఎక్కడున్నాయి అని అనుకుంటూ నవ్వుతూ ఆహ్లాద వైపు చూసింది. ఆహ్లాద ముఖంలో తృప్తి తప్ప ఇంకేం భావం లేదు. సరే అక్క, నేనిక వెళతాను, పాపను పక్కింట్లో వదిలేసి వచ్చాను అంటూ వెంటనే నాగేశ్వరి హాస్పిటల్ నుంచి వెళ్ళింది. అంతలో బాబును చూడడానికి లసికమ్మ కొడుకులు, కోడళ్ళు వచ్చారు. అమ్మకి ఒంట్లో బాగోలేదు పిన్ని, అందుకే రాలేదు అన్నాడు కోదండరాం. సువర్ణ మనవన్ని చూసుకున్న ఆనందంలో మునిగిపోయి ఎవరేం చెప్పినా సరే సరే అంటూ తలాడిస్తుంది. బాబును చూశాక అందరూ బయటకొచ్చారు. మాట్లాడుకుంటూ కూర్చున్నారు. బయటకు రాగానే అటూ ఇటూ చూసి ముఖానికి కర్చీఫ్ పెట్టుకున్నాడు విక్రాంత్. ఎందుకురా ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నావు? తీసేయ్, బాగాలేదు. శుభమా అని కొడుకు పుడితే ఆడపడుచులతో మాట్లాడకుండా నోటికి గుడ్డ ఎందుకు పెట్టుకున్నావు? ఈ సందర్భంగా మా ఇద్దరికి ఏమిస్తావో ఇప్పుడే చెప్పు, ఇచ్చేదాకా కదిలేదే లేదు. రమ్య కూడా వెళ్ళదు, ఇద్దరం ఇక్కడే ఉంటాం అంది మమత. ఆ అప్పులోళ్ళ కన్నా నీ భయమే ఎక్కువైంది కదే నాకు. ఇప్పుడు మీ ఇద్దరికి నేనేమివ్వాలి? నా దగ్గర ఏముంది? అదే ఉంటే నాకు ఈ బాధ ఎందుకు? ఇప్పటికే పబ్లిక్ ప్లేసుల్లో తిరగాలంటే భయపడి చస్తున్నా. ఎవరికి దొరికినా కొట్టేలా ఉన్నారు. మొన్న అన్న కొట్టినప్పటి నుండి మరీ భయంగా ఉంది దెబ్బలంటే. నా దగ్గర డబ్బులు తీసుకున్న అన్నే నన్ను కొడితే వాళ్ళు ఊరుకుంటారా అనుకున్నాడు మనసులో విక్రాంత్. అంతవరకు విక్రాంత్తో పలికి పలకనట్లున్న రమాకాంతం కొడుకు ముఖంలోకి చూసింది.
ఏంటే మమత, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా? వాడికి చిన్నప్పటి నుండి హాస్పిటల్ వాతావరణం, మందుల వాసన పడదు. అందుకే ముక్కులకు గుడ్డ కట్టుకున్నాడు. వాడికున్న ఆస్తికి మీకేమిచ్చినా తక్కువే. మీకు కాక ఎవరికిస్తాడు? అదే పనిగా అడగాల అంది రమాకాంతం. విక్రాంత్ ముఖం మొత్తం కర్చీఫ్తో కవరై ఉండడం వల్ల కళ్ళు మాత్రమే దొంగ నవ్వు నవ్వుతూ కనిపించాయి. రమాకాంతం అంతటితో ఊరుకోకుండా కొడుకుని చూసి, బంగారం లాంటి నా కొడుకును తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టాను. ఇప్పుడు నేను, నా పిల్లలు కష్టపడుతున్నాము. అసలు ఆ తల్లి కూతుళ్ళే నా కొడుకు బుద్ధిని మార్చేసి వాణ్ణి నా దగ్గరికి రాకుండా చేశారు. లేకుంటే మా విక్రాంత్ ఎంత బంగారు నాయనో నాకు తెలుసు అంది బాధగా. కళ్ళు కూడా ఒత్తుకుంది రమాకాంతం. మమత అది చూడలేక, అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు కదరా, అమ్మ చూడు ఎంత బాధపడుతుందో. అసలు బయట అమ్మాయి ఎందుకులే నీ సొమ్ము తినేది అని అమ్మ నీకు ఆహ్లాదన చేసింది. కనీసం అదైనా వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు చెప్పినట్లే నువ్వు అమ్మతోటి మాట్లాడడం లేదట, అమ్మ దగ్గరికి వెళ్ళట్లేదట. నిన్ను కష్టపడి కని పెంచినందుకు అమ్మను ఇలాగేనా చూసేది అంది మమత. వాళ్ళ అమ్మ, పెద్దన్నయ్య, పెద్ద వదిన కలిసి విక్రాంతిని కొట్టిన విషయం మమతకు తెలియదు. విక్రాంత్ కూడా మమతతో అమ్మ దగ్గరికి అందుకే వెళ్ళట్లేదని చెప్పలేకపోయాడు, పరువు పోతుందని. నువ్వు ఎన్ని చెప్పినా వాడు అంతేలే మమత, ఉలకడు పలకడు. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే. ఇంత పెద్ద హాస్పిటల్లో కొడుకును కని వాడు చూడు ఎలా ఉన్నాడో, ఆ డ్రెస్ చూడు ఎలా ఉందో, ఏం లేనివాడిలా ఇలాగేనా ఉండేది అంది రమాకాంతం. ఆమెకు ఇంకా తెలియదు విక్రాంత్ని ఆఫీస్లో సస్పెండ్ చేశారని, అతనిప్పుడు ఆఫీస్కి వెళ్ళట్లేదని. రమ్య నోరెత్తలేదు. తన నగలు కోదండరాం అమ్మేసినప్పటి నుండి ఆమె నోరెత్తడం మానేసింది. సరే, ఇక మేం బయలుదేరుతాం అంటూ లసికమ్మ కొడుకులు, కోడళ్ళు లేచారు. వాళ్లతో పాటు మమత, రమాకాంతం కూడా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే రమాకాంతం పెద్ద కొడుకు, పెద్ద కోడలు వచ్చారు. వాళ్ళని చూసి భయపడి విక్రాంత్ గబగబా ఆహ్లాద దగ్గరకు వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి శ్వేత వీడియో కాల్లో బాబును చూస్తూ ఉంది. రోజులు గడుస్తున్నాయి. ఆహ్లాద బాబును చూసుకునే పనిలో బిజీగా ఉంటుంది. బాబుకి ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ 21వ రోజు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసింది. బాబుకి క్రాంతి అని పేరు పెట్టింది. త్వరలో అన్నప్రసన్న రాబోతుంది. ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఆలోచిస్తుంటే హడావిడిగా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు విక్రాంత్. విక్రాంతిని చూడగానే, ఏంటి ఇంత కంగారుగా లోపలికి వచ్చాడు? పోలీసులు ఏమైనా తరుముతున్నారా? అంత పని ఏం చేసి ఉంటాడు? ఏమైనా చేస్తాడు, నమ్మడానికి లేదు. అన్ని విద్యలు ఉన్నాయిగా, ఎన్ని విద్యలు లేకుంటే ఆఫీస్లో సస్పెండ్ ఎందుకు అవుతాడు అని మనసులో అనుకుంటూ, ఏం చేస్తాడో చూద్దాం, లోపలికైతే వచ్చాడుగా అన్నట్లు చూసింది ఆహ్లాద. చిన్న పిల్లాడిలా ఆహ్లాద దగ్గరకు వెళ్ళి, నాకు భయంగా ఉంది, నన్నెవరో చంపడానికి వస్తున్నారు, నన్ను ఎక్కడైనా దాచిపెట్టు ప్లీజ్ అంటూ ఆమె వెనక్కి వెళ్ళి నక్కినట్టు నిలబడ్డాడు. అతన్ని చూస్తుంటే అతను నిజంగానే భయపడుతున్నాడో లేక యాక్షన్ చేస్తున్నాడో అర్థం కాలేదు ఆహ్లాదకు. నిన్ను చంపితే వాళ్ళకేం వస్తుంది? అయినా నా వెనక దాక్కుంటే నువ్వు వాళ్ళకి కనపడతావేమో. అదిగో అటు వెళ్ళి ఆ మంచం కిందనో ఆ కబోర్డ్లోనో దాక్కో. అప్పుడు క్రాంతి కూడా నిన్ను చూసి నువ్వేదో వాడిని ఆడిపిస్తున్నావని నీతో ఆడుకుంటాడు అంది. విక్రాంత్కి సర్రున కోపం వచ్చింది. జోక్గా ఉందా అన్నాడు. జోక్ కాదు, నిన్ను చూస్తుంటే పిచ్చి పట్టినట్లు నటిస్తున్నావేమో అనిపిస్తుంది అంది నవ్వి. ఒక క్షణం ఆలోచించి, నటించడం కాదు, నన్ను నిజంగానే పిచ్చివాడు అంటున్నారు బయట, నాకు నిజంగానే పిచ్చెక్కింది అంటావా అన్నాడు. నీకు ఇప్పుడేంటి, నన్ను చేసుకోకముందు నుండే ఉంది డబ్బు పిచ్చి, కాకపోతే ఇప్పుడు బయటపడింది అంది వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ. నేను పిచ్చివాడిని అయిపోతే నన్ను వదిలేస్తావా అన్నాడు. అతనికెందుకో అన్ని భయాల కన్నా ఆహ్లాద వదిలేస్తుందేమో అన్న భయం మరీ ఎక్కువగా వణికిస్తుంది. అలా ఎలా వదిలేస్తాను? మంచి సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి షాకులు ఇప్పిస్తాను. ఎంత ఖర్చైనా సరే నాకు నువ్వు అవసరం. లేకపోయినా క్రాంతికి కావాలిగా. వాడు పెద్దవాడు అయ్యాక వాడికి నీ వేషాలు అర్థమై వాడు వద్దంటే వదిలేస్తాను. నేను అన్నమాట నీకు బాగా అర్థమైందనుకుంటా. నా దృష్టిలో ఎప్పుడో నువ్వు నీ విలువను పోగొట్టుకున్నావు. కనీసం
క్రాంతి కోసమైనా మనిషిలా ఉండడం నేర్చుకో. లేదంటే నువ్వు కోల్పోయేది మళ్ళీ ఎప్పటికీ నీకు దొరకదు. అదేంటో ఈ మధ్య ఆ ముఖానికి గుడ్డొకటి కట్టుకొని తిరుగుతున్నావు. ఆ గుడ్డే ఇబ్బందిగా ఉందనుకుంటే ఈ పిచ్చొకటా మళ్ళీ? షాకుల మీద షాకులు ఇప్పిస్తే అన్ని పిచ్చులు అవే వదులుతాయి అంది ఆహ్లాద. అబ్బో షాకులా? నాకు షాకులు ఇప్పించేంత పిచ్చేమీ లేదు. అసలు నాకు పిచ్చి లేదు అంటూ అతను ఎందుకు ముఖానికి కర్చీఫ్ కట్టుకొని తిరుగుతున్నాడో నిజం చెప్పాడు. అప్పు ఎంత ఉన్నాడో చెప్పాడు. అది వినగానే గుండెల మీద చెయ్యి పెట్టుకుని ఆశ్చర్యపోయింది ఆహ్లాద. వెంటనే తేరుకుంది. అంత అప్పు ఎందుకు చేశావు? ఎవరి కోసం చేశావు అని నిన్ను అడగను. అడిగితే పెళ్ళయ్యాక నన్ను పోషించడం కోసం చేశాను అని అబద్ధం చెబుతావు. అలా చెప్పి అందరినీ నమ్మిస్తున్నానని ఊహించుకొని రిలాక్స్ అవుతావు. కానీ అంతంత అమౌంట్ ఎలా ఇచ్చారు నీకు? ఎవరు వాళ్ళు అంది. వాళ్ళు ఇచ్చింది తక్కువే, అసలు కన్నా వడ్డీనే ఎక్కువైంది అంటూ ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడో వాళ్ళ పేర్లు ఊర్లు చెప్పాడు. మరి ఎప్పుడు కడతావు ఇదంతా అంది. కట్టేది లేదు ఏం లేదు. నాకేమైనా ఉద్యోగం ఉందా? ఉన్నా అది చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే, జీతం రాదు. ఇక వాళ్ళకి దొరకకుండా మేనేజ్ చేయడమే అన్నాడు సింపుల్గా. అంతేకాని అంతమంది దగ్గర తీసుకున్నావు, కనీసం అసలైనా ఇవ్వాలని లేదా? ఇప్పుడు నీ దగ్గరేం లేకపోవచ్చు, కష్టపడి సంపాదించి వాళ్లకు ఇవ్వాలని లేదా అంది ఆహ్లాద. కష్టపడాలా? ఈ కబుర్లేమీ చెప్పకు నాకు. కష్టపడడం అంటే ఇప్పుడు నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు. అతన్ని చూస్తుంటే కష్టం అనే పదాన్ని వినడానికే ఇష్టపడేలా లేడు. చెప్పినా అర్థం చేసుకునేలా లేడు. తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇవ్వాలన్న జ్ఞానం, ఉద్దేశం అంతకన్నా లేదు. అతన్నలా చూస్తుంటే ఆహ్లాదకు మనసంతా వికలమైంది. మరి నువ్వు లోపలికి రావడం వాళ్ళు చూడలేదా? ఈ ఇల్లు తెలియదా నీ అప్పుల వాళ్ళకి అడిగింది ఆహ్లాద. తెలియదు. వాళ్ళ కళ్ళు కప్పి తప్పించుకొని వచ్చాను. ఇక వెళ్ళను. లేదంటే ఫ్యాన్కి ఉరేసుకుని చేస్తా అన్నాడు. అతని దగ్గర ఉండేది ఆ సొల్యూషన్ ఒక్కటే. అది కాదని చెప్పినా వినడు. మొండివాడు, మూర్ఖుడు. అతను నీళ్లతో పెరిగిన మొక్క కాదు, ప్లాస్టిక్ మొక్క. మరి అంత భయపడేవాడివి ఇప్పుడెందుకు వెళ్ళావు బయటికి? అప్పు చేయడం అంటే ఆటలాడుకోవడం అనుకున్నావా? మహాపాపంలా నీ వెంటపడి నీతో ఆడుకుంటుందని తెలియదా అంది. అలాంటివేం నన్ను అడక్కు. ఎలాగూ ఆఫీస్కి వెళ్ళేది లేదని వాకింగ్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు కూడా వాకింగ్కి వచ్చినట్లు అనిపించి పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నాడు విక్రాంత్. అదే నీకు పెద్ద వాకింగ్ అయిందిగా. వాకింగ్ కాదు, రన్నింగే అయింది అంది ఆహ్లాద. అతను వెంటనే అటూ ఇటూ చూస్తూ ఏదో డౌట్గా అనిపించి గబుక్కున వెళ్ళి కిటికీలు మూశాడు. కిటికీల్లో నుంచి కూడా అప్పుల వాళ్ళు వస్తారా? కిటికీలు మూస్తున్నావు అంది ఆహ్లాద. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాము.